ఇప్పుడు మీరు అన్నట్టు డబ్బులు సంపాదించి ఆ దేశ రక్షణ లేదనుకోండి, మొత్తం ఆడు 10 కోట్లు 20 కోట్లు పెట్టి ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. ఇంతలో శత్రు దేశాలు వచ్చి బాంబు వేశారు కూడా, ఆ 20 కోట్లు పోతాయి కదా. అదే ఇప్పుడు చూడండి, మీరు మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక చూశారు, మీరు శ్రీలంక, బంగ్లాదేశ్ చూశారు, అంతకుముందు సిరియా చూడండి మీరు. సిరియా ఒకప్పుడు చాలా అడ్వాన్స్ స్టేట్, ఇరాన్ కూడా. ఇప్పుడు మనకి డబ్బు ఎంత తీసుకున్నా కానీ మన మిలిటరీ పవర్ కానీ మన శక్తి కానీ మనకు కాపాడుకోకపోతే మన డెమోక్రసీని, ఆ దేశాలన్నీ ఏమైపోయి చూడండి. ఆ డబ్బు అంతా ఏమైపోయి వేస్ట్ అయిపోతుంది. ఇంకా బ్యాంకులో కానీ అన్నీ కూడా. పాకిస్తాన్లో కూడా చూడండి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఆర్మీనే ఇమ్రాన్ ఖాన్ పెట్టింది, గెలిపించింది. ఎప్పుడైతే ఆయన మాట ఇంటలేదు ఆర్మీని, వాళ్ళే జైల్లో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు. అట్లాగే మీరు ఇప్పుడు బంగ్లాదేశ్ చూడండి, మా ప్రైమ్ మినిస్టర్ ఎట్లా వచ్చింది, మనం ఏ విధంగా మన దగ్గరకు తలదాచుకుందో మన చుట్టూనే మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. మన దేశం ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, ఏదో కాంగ్రెస్ మొత్తానికి బీజేపీ ఎవరో కూడా వస్తుంది. దాన్ని తెలియక మన వాళ్ళు కొంతమందికి మిస్గైడ్ చేస్తున్నారండి మనల్ని. మనం ఏ పార్టీ అయినా కానీ మనం ఉన్న గవర్నమెంట్ని పూర్తిగా సపోర్ట్ చేయాలండి. మనం ఉన్న గవర్నమెంట్ నిర్ణయం సరైంది అని అనుకుంటే, మన కోసం పనిచేస్తుంది అంటే ప్రతి ఒక్కరు ఏ పార్టీ అయినా కానీ, ఏ మతం అయినా కానీ, ఏ ఒక్కటువంటి ఐడియాలజీ ఉన్నా కానీ, మనం ఒక్క తాటి మీద నిలబడగలిగితే అది శత్రువులకి వెండి విరుస్తున్నట్టేనండి. ఏదేమైనా ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ ఉగ్రవాదాన్ని పురుకొల్పే దేశాలను కూడా బహిష్కరించాలండి. అది అంటే వాళ్ళతో శత్రుత్వంలాగానే వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళని అసలు వాళ్ళ జోలికి రాకుండా. అంటే మా ఉద్దేశంలో అండి, నేనేమనుకుంటున్నానంటే, మనకి ఇప్పుడు ఇంతకుముందు ఒక 70-80 సంవత్సరాల క్రితం నుంచి యునైటెడ్ నేషన్స్, వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, యునెస్కో, యునైటెడ్ నేషన్స్. ఇదే విధంగా యునైటెడ్ నేషన్స్ లాగా ఈ యొక్క రిలీజియస్ ఫండమెంటల్ టెర్రరిజం ఏదైతే ఉందో దీనికి అగెనిస్ట్గా ఒక గ్రూప్, యునైటెడ్ నేషన్స్ గ్రూప్ ఒకటి ఫామ్ అవ్వాలి. యునైటెడ్ నేషన్స్ గ్రూప్ అగెనిస్ట్ రిలీజియస్ ఫండమెంటల్ టెర్రరిజం. ఈ మతమౌఢ్యంతో కూడినటువంటి టెండర్ అంటే వీళ్ళకి ఏమీ లేదని మీరు చూశారు కదా, పాల్గొనే అటాక్లు ఎలా చేశారు, అలాగే ఐసిస్ టెర్రరిస్టులు ఎలా దంపుతున్నారు మీరు చూసే ఉంటారు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఐసిస్ టెర్రరిస్టులు, జానీ అంటారు చూడండి, అతన్ని ఎలా చంపాడు, వెపన్ పెట్టేసి జర్నలిస్టులు మీరు చంపారు మీకు. జిహాదీ జానీ అనేవాడు వెస్ట్రన్ జర్నలిస్టులను తీసుకొని వాళ్ళ తలకు గుడ్లు కట్టి నిలబెట్టి వెనక నుంచి వెపన్స్తో కాల్చారు చూడండి, జిహాదీ జాన్ అని, అది గుర్తుంటుంది కదా. ఆ విధంగా వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఏవైతే టెర్రరిజం కంట్రీస్ అందరికీ తెలుసు, ఏ కంట్రీస్ టెర్రరిజం ప్రోత్సహిస్తుంది, టెర్రరిజం సపోర్ట్ చేస్తున్నాయి. 5-6 కంట్రీస్ ఉన్నాయి. అది ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇప్పుడే బంగ్లాదేశ్ కూడా దాంట్లో చేరిపోతుంది. సో ఇట్లాంటి దేశాలన్నింటి మీద సంయుక్తంగా యునైటెడ్ నేషన్స్ ఒక స్పెషల్ ఫోర్స్ అనేది ఫామ్ అయ్యి, ఏ దేశం మీద అటాక్ జరిగినా, అది మనదే కదా, భారత్ కావచ్చు, రేపు ఇంగ్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇవన్నీ కలిసికట్టుగా వెళ్ళి ఒక 10 ఇంపార్టెంట్ దేశాలు, ఒక 15 ఇంపార్టెంట్ దేశాలు, పవర్ఫుల్ దేశాలు జాయింట్గా చేసుకొని వాటి మీద దాడి చేస్తే తొందరగా మనం నిర్మూలించవచ్చండి. అవునండి, వాళ్ళు కూడా ఆ దేశం కూడా బహిష్కరించాలండి. అంటే వ్యాపార పరంగా కానీ ఫెసిలిటీస్ బహిష్కరించాలి, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఇంకా వాళ్ళతో పాటు ఏం పెట్టుకో, అప్పుడు మాత్రం భయపడతాయి. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి నా ప్రేక్షకులకు ఇస్తున్న సందేశం ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అగెనిస్ట్ రిలీజియస్ ఫండమెంటల్ టెర్రరిజం అనేది ఒక ఫామ్ అయ్యి, ఒక పవర్ఫుల్ కంట్రీస్ మనలాగా అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, జపాను, ఇట్లాంటి కంట్రీస్, రష్యా, ఇవన్నీ చేరి సంయుక్తంగా ఒక ఫోర్స్ని పెట్టి ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఇవన్నీ కలిపి ఆ రూట్ని అటాక్ చేస్తే అప్పుడు ఇంకా బాగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఎకానమీ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది. అప్పుడు అందరూ పంచుకుంటే డబ్బుల్ని. ఇప్పుడు మనం వెళ్ళి ఒక్కళ్ళే మనం చేస్తున్నాం కదా, రేపు టెర్రరిజం జరిగింది అనుకో, ఇప్పుడు మన నుంచి ఏ సపోర్ట్ కావాలి, ఓకే మీ నుంచి ఇంతమంది సైన్యం కావాలి, ఇన్ని వెపన్స్ కావాలి, మన నుంచి అంతా కలెక్ట్గా చేస్తేనే మనము ప్రపంచం అంతా కూడా చూడండి, మన అందరూ కూడా బాగుంటారు, అందులో మనం ఉంటాం, అది వస్తుంది, వస్తుందండి, అందరం బాగుంటాం. మా చిన్న ఎక్కువగా మేము ఈ మిలిటరీ క్యాంటీన్ అన్ని తక్కువ రేట్లు అంటుంటారు. నిజం సార్, అసలు ఏంటి సార్, ఈ మిలిటరీ క్యాంటీన్లో ఏదో బ్రాందీ బీరు అంటుంటారు, తక్కువ రేట్లు అంటారు. మీకు క్యాంటీన్ ఫెసిలిటీ అంటే దాన్ని సిఎస్డి అంటారు, అంటే క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్, సిఎస్డి. ఇవి ఏంటంటే యూనిట్ రన్ క్యాంటీన్స్ ని నిర్వహిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో అక్కడ
కొన్ని చోట్ల ఎక్స్సర్వీస్మెన్ ఎక్కువగా ఉన్న చోట్ల ఇండిపెండెంట్ గాను క్యాంటీన్. అదేంటి వెల్ఫేర్ ఇనిషియేటివ్ అండి. అది వెల్ఫేర్ ఇనిషియేటివ్. దాంట్లో కొంత ట్యాక్సెస్ ఉండవు అండి, కొంతవరకు ట్యాక్సెస్ ఉండవు. ట్యాక్సెస్ పూర్తిగా ఉండవు. ఒక ట్యాక్సెస్లో కొంత ఎగ్జంప్షన్ ఉంటుంది. సెంట్రల్ ట్యాక్సెస్లో, ఎక్సైజ్ ట్యాక్సెస్లో ఎగ్జంప్షన్ ఉంటుంది. దానివల్ల కొంత చౌకగా మనకి దొరుకుతాయి. అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, అన్ని ఐటమ్స్ అండి. టీవీలు, ఫ్రిడ్జ్ ఏం కొంటే ఎంత లిమిట్ ఉంటుందండి? ఏమన్నా కొనుక్కో లిమిట్ ఉంటుందండి. లిమిట్ ఉంది దాంట్లో. ఒక ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి సార్, మీ ర్యాంక్కి ఎంత కొనుక్కోవచ్చు? ఒక టీవీ, ఫ్రిడ్జ్ అని అంటే ఇప్పుడు కార్లు ఉన్నాయి అనుకోండి, అప్ టు 20 లక్షల కార్ల వరకు నేను ఇప్పుడు ఉన్నదంటే 10 సంవత్సరాలకు ఒక కారు కొనుక్కోవచ్చు. ఇప్పుడు దాన్ని తగ్గించారు, 5 సంవత్సరాలకి ఇచ్చేసారు అట్లా. తర్వాత టీవీ, ఫ్రిడ్జ్ మాకు సంవత్సరానికి ఒక 3 లక్షల వరకు ఉంటుంది లిమిట్. ఆ 3 లక్షల వరకు FMCG గూడ్స్ కొనుక్కోవచ్చు. తర్వాత రొటీన్ ఐటమ్స్ అన్ని గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి కదా,